లక్ష్మి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తుంది. మరుసటి రోజు ఏమండి, మనం బాగుండాలి అని నేను మౌనవ్రతం చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి? అవునా లక్ష్మి? అలాగే ఎప్పటి నుండి చేద్దాం అనుకుంటున్నావు? రేపటి నుండే చేద్దాం అనుకుంటున్నానండి. అవునా లక్ష్మి? సరే, నీకు నచ్చినన్ని రోజులు మౌనవ్రతం చెయ్యి, సరేనా? ఎందుకండి నచ్చినన్ని రోజులు చేయమంటున్నారు? నేను మౌనవ్రతం చేయడం వల్ల మన ఇంట్లో మంచి జరుగుతున్నట్లుంది కదండి. అలా కాదు లక్ష్మి, నువ్వెన్ని రోజులు మౌనంగా ఉంటే ఇల్లు నేను అంత ప్రశాంతంగా ఉంటాం. నేనైతే ఇంకా ఎక్కువగా ప్రశాంతంగా ఉంటా. నీ నోటి నుండి నేను తిట్లు పడటం తగ్గుతుంది కదా. మీకు ఈ మధ్య చాలా ఎక్కువగా మాటలు వస్తున్నాయండి. నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మీరు. సరే చూస్తానులే, రేపటి నుండి మౌనవ్రతం చేస్తాను కదా, అప్పుడు చూపిస్తా అని లక్ష్మి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లిపోతుంది. పిచ్చి లక్ష్మి రేపటి నుండి మౌనవ్రతం చేస్తుంది. రేపటి నుండి నాకు తిట్లుండవు, ఏముండవు.